డాక్టర్ అదే ఇంపార్టెన్స్ ఉన్నదా? ఓకే సార్. మన వెనకాల నిలబడతాం. ఓకే సార్. వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చ జయ హే జయ హే. ఒక్క నిమిషం. ఏవా ఫోటో తీయండి జర ఇద్దరు మధ్యన రండి. ఆ బోర్డు ఇటు పెట్టండి. పెట్టండి. ఇది పడాలి కంపల్సరీ. ఇది మెయిన్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నేను ఈ సీట్లో కూర్చోవటానికి మన మాజీ మంత్రివర్యులు ఆర్ దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతో నన్ను చేయడం జరిగింది. అంతేకాకుండా మా లైన్స్ సర్వీస్ సెంటర్ వాళ్ళైతే ఉంది, మా లైన్స్ ఐ హాస్పిటల్ స్టాఫ్ అయితే ఉంది, డైరెక్టర్స్ అయితే టోటల్గా నన్నే అందరూ కూడా విగ్రహంగా ఎనానమస్గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఫోటోలని మళ్ళీ చేయాలని కోరుతున్నాను. గతంలో మంగళవారం శుక్రవారం వరకే ఆపరేషన్లు గంట 2 గంటలు. అలాంటివి లేదు. మా క్యాబినెట్ ఇవాళ డిసైడ్ చేసుకోబోతున్నాం. 24 hours ఉండే డాక్టర్ని అపాయింట్మెంట్ చేస్తాం. అది ఎంత కానీ ఏమి కానివ్వండి మీ అందరూ ఆలోచించుకోవడం నిర్ణయానికి వస్తాం. పేద ప్రజలందరికీ కూడా గ్రామాల్లో ఉన్న ఏదైతే పేదవారు ఉన్నారో పేదవారందరికీ కూడా మేము సాయం చేయాలనే ఆలోచనతోనే వచ్చాం. కాబట్టి మాకు క్యాంపులు పెడతాం, అన్నీ పెడతాం. వర్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మరియు కొప్పుల వేణారెడ్డి గారు, బోధు భాస్కర్ గారి ఆశీస్సుల మేరకు మరియు 2023-24 డైనమిక్ ప్రెసిడెంట్ అన్న రవీందర్ రెడ్డి గారి కృషి మేరకు ఈ ట్రస్ట్ బోర్డు మార్పు అనేది జరిగింది. తర్వాత ఈ హాస్పిటల్లో
మా చైర్మన్ గారు చెప్పినట్టు ఇప్పుడు వారంలో 2 రోజులు మాత్రమే ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు రెగ్యులర్గా ఒక డాక్టర్ నియమించి మన మాజీ మంత్రివర్యులు అన్న దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి విలేజ్లో కూడా క్యాంపులు నిర్వహించి సోమవారం నుండి శనివారం వరకు కూడా ఎక్కువ ఆపరేషన్లు అయ్యేటట్టు చూస్తూ ఈ హాస్పిటల్ ఇంకా మంచిగా డెవలప్ చేస్తామని మా లైన్ మిత్రులందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. మరియు ఐ హాస్పిటల్ కార్యవర్గ పిఎస్టీలు వెంపటి శబరినాథ్ గారు, లైన్ మేళా వంశీ గారు, ప్రెసిడెంట్ 1 ఫిరోజ్ గారు, వైస్ ప్రెసిడెంట్ 2 శ్రీనివాస్ గారు, ఐ హాస్పిటల్ చైర్మన్ పడవస్పాటి గోపాల్ గారు, ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి గారు, మా జెడ్సీ రవీందర్ రెడ్డి గారు, ఏవో పటేల్ నరసింహారెడ్డి గారు, వెంకన్న గారు, కృష్ణారెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం డాక్టర్స్ డేకి పిలవగానే వచ్చిన లైన్ మిత్రులందరికీ మరియు ఈరోజు సన్మానం పొందిన డాక్టర్లందరికీ మరియు మీ పత్రికా విలేకరులకు అందరికీ ఈ స్టాఫ్కు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2వ ప్రోగ్రాంగా వన మహోత్సవ కార్యక్రమానికి కూడా ఆయన హాజరైన అందరికీ కూడా లైన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముందు ముందు అందరి సహకారంతో పేద ప్రజలకి విద్యా వైద్యానికి ఎక్కువ గ్రామాలలో విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఐ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లయన్ సభ్యులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా సూర్యాపేట నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఉచితంగా బీద వారికి ఐ ఆపరేషన్స్ చేయించడానికి కూడా మేము ముందుకు వెళ్తాము. త్వరలోనే వారికి కావాల్సిన క్యాంపులు కూడా నిర్వహించి చైర్మన్ గారు గోపాలన్నతో, కోశాధికారి శ్రీనివాసరెడ్డి గారితో, మేము మొత్తం మా ముందుండి నడిపిస్తున్న దేవిరెడ్డి గారు, రవీంద్ర రెడ్డి గారి సార్తో అందరితో కూడా మేము ఒక సంవత్సరంలో దీన్ని విజయవంతంగా అంగరంగ వైభవంగా బీద ప్రజలకి ఉండేటట్టు సదుపాయాలు ఉండేటట్టు కూడా మా ప్రణాళికలు చేసుకొని ముందుకు వెళ్తామని చెప్తున్నాము. ఈరోజు మరొకసారి అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన విలేకరులకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.